రేవంత్ సర్కార్పై సిపిఐ నేత సీతారామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి విజయం సాధించిందని స్పష్టం చేశారు. కేతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు శృతిమించాయని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్తో పాటు బీఆర్ఎస్ సిపిఐ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేశాం. కావాల్సినటువంటి స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్కు 10, సిపిఐకి 4, 14 వచ్చినాయి. 22 స్థానాలలో 14 స్థానాలు మాకుంటే కూడా మరి చైర్మన్ పదవి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆపజేయించడం అనేది తెలిసింది. ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గర్హిస్తూ ఉన్నారు. ఇవాళ స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పుడు ఎన్నిక కాకుండా చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. అంతేకాకుండా మా మహిళా సోదరీమణులను కూడా ఆ రోజు కౌన్సిల్లో అవమానపరిచే పద్ధతుల్లో ప్రవర్తించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకత్వానికి తగినటువంటిది కాదు. మేమేదైతే కలిసి పోటీ చేశామో చివరికంటూ కూడా కలిసే ఉంటాం, భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తామని కూడా చెప్పాము ఆనాడే. అదే పద్ధతుల్లో తప్పనిసరిగా చివరికంటూ మేము కలిసే నిలబడతాం. మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఒక చిన్న విషయాన్ని సాగ్గా తీసుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి సుమన్ గారిని ఇంకా చాలామంది నాయకులని 2-3 సిపిఐ సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా పెట్టారు, నాయకులను కూడా పెట్టి ఏంటంటే ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈ లోపల కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఉంది, అధికారం ఉంది కాబట్టి ఏ విధంగానైనా మభ్యపెట్టి చేజిక్కించుకోవాలని ఒక ప్లాన్ చేసి ఈ కేసు పెట్టారు. వాళ్ళు ఈ కేసు కాదు, ఇంకా ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కలిసే చివరికంటూ ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి తెలియపరుస్తూ